ఈషా మరియు ఎలుగుబంటి. ఒక అందమైన గ్రామంలో ఈషా అనే అమ్మాయి ఉండేది. ఆమెకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఆమె ఇంటి చుట్టూ పచ్చని అడవి ఉండేది. కాని ఈషా ప్రపంచం మొత్తం ఆమె పుస్తకాలలోనే ఉండేది. ఒక మధ్యాహ్నం ఆమె జంతువుల గురించి ఒక పుస్తకం చదువుతుండగా అడవి నుండి ఒక చిన్న బాధాకరమైన శబ్దం వినిపించింది. ఆమె జాగ్రత్తగా అడవిలోకి నడిచి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల ఒంటరిగా వణుకుతూ కనిపించింది. అది దారి తప్పిపోయినట్లుగా ఉంది. ఈషా తన పుస్తకంలో జంతువుల అడుగుజాడలను ఎలా కనుగొనాలో చదివిన విషయం గుర్తు చేసుకుంది. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ చిన్న ఎలుగుబంటికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె బురదలో ఉన్న పెద్ద పాదాల గుర్తులను అనుసరించింది. అవి ఆ చిన్న ఎలుగుబంటి పాదాల కంటే పెద్దవి. అవి అడవిలోకి లోతుగా వెళుతున్నాయి. ఆ పిల్ల కూడా ఆమెను దగ్గరగా అనుసరిస్తోంది. చాలా దూరం నడిచిన తర్వాత వారు ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద తల్లి ఎలుగుబంటి ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతోంది. ఈషా మెల్లగా ఆ ఎలుగుబంటి పిల్లను ముందుకు తోసింది. తల్లి ఎలుగుబంటి తన పిల్లను చూసి దానివైపు వేగంగా వెళ్ళింది. తల్లి ఎలుగుబంటి తన పిల్ల తలను నాకి ఆ తర్వాత కృతజ్ఞతతో కూడిన కళ్ళతో ఈషా వైపు చూసింది. ఈషా కూడా నవ్వింది. ఆ రోజు నుండి ఈషా మరియు ఆ ఎలుగుబంట్లు స్నేహితులయ్యారు. ఆమె తరచుగా అడవిలో వారిని కలుసుకుని వారికి పండ్లు తెచ్చి తన పుస్తకాల నుండి వారికి కథలు చదివి వినిపించేది. ఈషా ధైర్యం అంటే భయపడకపోవడం కాదు, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించడమని తెలుసుకుంది. మరియు ఉత్తమ సాహసాలు పుస్తకాలలో మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఉంటాయని గ్రహించింది.